లోకోస్ ప్రొఫైల్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు మనకి ముఖ్యంగా వచ్చేటువంటి ప్రధాన సమస్య వచ్చేసి ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్, ఇన్వాలిడ్ ఆధార్ ఇలాంటి సమస్యతో మీరు ఫేస్ చేస్తున్నారా? సో దానికి ముఖ్యమైన కారణాలేంటో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజన్ 1, ఆధార్ నాట్ అప్ టు డేట్. ఈ కారణం ఉన్న అప్డేట్ తీసుకోదు. కారణం 2, మొబైల్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అప్ టు డేట్. మొబైల్ సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా అప్ టు డేట్ ఉండాలి. తర్వాత టైపింగ్లో తప్పులు మనం చేసేటప్పుడు, అంటే స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వకపోవడము, లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడము, లేదంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ అని అట్లా ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా, ఆ తప్పులు ఉన్నా కూడా ఇన్వాలిడ్ వస్తుంది. తర్వాత రీజన్ 4, సరైన ప్రాసెస్లో ఫాలో అవ్వకపోవటం. ఆ సరైన ప్రాసెస్ని ఫాలో అవ్వాలంటే ఏంటో చూద్దాం. కరెక్ట్ టైప్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. అంటే ఆధార్ కార్డులో స్పేస్ ఉంటే స్పేస్, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, ఎట్లా ఆ క్యారెక్టర్స్ అంటే లెటర్స్ ఎలా ఉంటే అలా మీరు అక్యురసీగా ఎంటర్ చేయాలి. టైప్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, ఇది కంపల్సరీ చేయాలన్నమాట, లేదంటే తీసుకోదు. అలాగే టైప్ ద ఆధార్ నంబర్. క్లిక్ ఆన్ వెరిఫై ఆధార్ డీటెయిల్స్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయాలి. చేసిన తర్వాత వెరిఫై ఆధార్ డీటెయిల్స్ మీద ఒక పాపప్ అనేది మీకు కనిపిస్తుంది. దాని మీద ప్లీజ్ చెక్ డేట్ ఆఫ్ బర్త్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. చేయగానే క్లిక్ ఆన్ వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అంటది. తర్వాత మనము స్కాన్ చేస్తాము. ఆ తర్వాత ప్రాసెస్ స్కాన్ చేసినాక మరి మీరు టైప్ చేస్తే కనుక తీసేసుకుంటుంది అనమాట. సో ఇదంతా కూడా అక్యురసీగా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ అప్ టు డేట్ లేకపోయినా కూడా తీసుకోదు. సాఫ్ట్వేర్ అప్డేట్ లేకపోయినా తీసుకోదు, అంటే మొబైల్ సాఫ్ట్వేర్. అలాగే క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ కూడా ఆ ప్రాబ్లం వచ్చినా తీసుకోదు. అన్నెసెసరీ మెమరీ ఉన్నా కూడా యాక్సెస్ అవ్వదు, స్పీడ్ యాక్సెస్ అనేది అవ్వదు. అంటే గేమ్స్, డాక్యుమెంట్స్, రకరకాల దాంతో మెమరీ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది ఫోన్ అంతా. సో అప్పుడు స్లో అయిపోతుంది అనమాట అదంతా. దానివల్ల కూడా మనకి యాక్సెస్ అవ్వటానికి ఉండదు. సో దట్ ఇలాంటి రీజన్స్ కనుక మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే తప్పకుండా ఆధార్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.